అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈవినింగ్ టీతో కానీ కాఫీతో కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్నాక్ అంటే అది మసాలా వడ అని చెప్పచ్చు. ఇది వరకు నేను కొన్ని మసాలా వడ రెసిపీస్ చేశాను. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసి ట్రై చేయొచ్చు. ఇవాళ ఇంకొక డిఫరెంట్ అయిన వడ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది పాలకూర మసాలా వడ. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సరేండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ చేయడం కోసం నేను 1 కప్ పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నాను. దీంతో పాటు 1/2 కప్ కందిపప్పు, 5-6 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు కూడా వేసి బౌల్లో సరిపడ నీళ్లు పోయాలి. వీటన్నిటిని కనీసం 2 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వీటన్నిటిని వడకట్టాలి. నేను 1 గుప్పెడంత పప్పుల్ని ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. మిగిలిన పప్పుల్ని మిక్సర్ జార్లో వేసి బరక్కా అయ్యేట్టు రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులో అసలు నీళ్లు పోయకుండా రుబ్బితే వడ మిశ్రమం ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. దీని మొత్తం ఒక బౌల్లో వేసిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 2 చిన్న ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 1 పచ్చిమిరపకాయ వేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ 1 కట్ట పాలకూరని కడిగి ఉంచాను. దీన్ని కూడా తరిగి వడ మిశ్రమంలో వేయాలి. అప్పుడే వడ టేస్ట్ బాగుంటుంది. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, పక్కన పెట్టిన పచ్చిశనగపప్పుని వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఈ వడ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని ఇలా వడల షేప్లో చేయాలి. ఇవి మీకు కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి అది వేడెక్కిన తర్వాత అందులో వడల్ని జాగ్రత్తగా వేసి వేయించాలి. వడలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, క్రిస్పీగా ఉండే పాలకూర మసాలా వడ తయారైనట్టే. అసలు ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇలాగ మీరు వడలు చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. చేసిన వెంటనే కొంచెం కొబ్బరి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, లేదా ఉన్నపలంగా కూడా మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఈవినింగ్ టీ టైంని ఎంజాయ్ చేయండి.